I want you to think back of when you first encountered Jesus. మొట్టమొదటిగా మీరు యేసును కలుసుకునే యొక్క సమయాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. Think about when God, the creator of the universe, brought his son on the earth. సృష్టికర్త అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసును ఇక లోకమునకు పంపించిన ఇక సమయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేద్దాము. Jesus, who lived a pure life, a life without disobeying his father. యేసుక్రీస్తు వలె ఆయనకు జీవించిన కాలంలో ఆయన ఏ రోజు కూడా తండ్రి యొక్క చిత్తమునకు మాటకు ఆయన తృణీకరించలేదు. He died so that we could have new life. మనము నిత్య జీవము నూతన జీవమును అనుభవించినట్లుగా ఆయన మన కొరకు మరణించారు. And on the third day he rose from the dead. మూడవ దినమున ఆయన మరణము నుంచి తిరిగి లేచి ఉన్నారు. Do you remember the first time you encountered Jesus? యేసును కలుసుకునే మొదటి తొలి దినమున మీకు జ్ఞాపకం ఉన్నదా? When you first answered, Jesus, I trust you. మీరు మొట్టమొదటిగా ఇచ్చిన సమాధానము ఏమిటిగా ఇస్తూనే యేసు నిన్ను నమ్ముచూ ఉన్నామని. Jesus, I believe you took the consequences for my sin and my iniquity and nailed them to the cross with you. అయా నా యొక్క పాపము నిమిత్తమే నా యొక్క అపరాధముల నిమిత్తమే నీవు సిలువలో మరణించి నామని నమ్ముచూ ఉన్నాను. And because you were raised on the third day, you gave us your spirit. నీవు మూడవ దినమున మరణం నుంచి తిరిగి లేచి నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించావని నమ్ముచూ ఉన్నాను. And now we have a new life. ఇప్పుడు మేము నూతన జీవాన్ని కలిగి ఉన్నామయ్యా. An abundant life. సమృద్ధి అయిన జీవము. And we said, Jesus, I want to live for you. అయ్యా నీ కొరకు మేము జీవించాలని ఆశపడుతూ చెబుతూ ఉన్నాము. Jesus, I want to make you Lord. You are my Lord. అయ్యా నీవే నా ప్రభువుడు అని నా ప్రభువుగా నేను చేసుకుంటూ ఉన్నాను. Jesus, you are my King and the King of my heart. యేసయ్యా నీవే నా యొక్క రాజువు, నా యొక్క హృదయమునకు నీవే అధిపతివి. And Jesus, I want to be led by your Spirit. యేసయ్యా నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుతూ ఉన్నామయ్యా. Jesus, I choose to live a life of righteousness. నీతి మార్గమున యథార్థమైన జీవితము జీవించుటకు నేను నిర్ణయించుకున్నాను. Not of righteousness of my own works. నా యొక్క స్వనీతి కార్యములు కాదు నాయనా. But the righteousness that you give us as a son or daughter of the God of Most High. సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా కుమార్తెగా నీవు మాకు అనుగ్రహించిన నీతిని బట్టి మీ కొరకు మేము జీవించాలనుకుంటున్నాం. I choose to live a life of virtue. అయ్యా నీ కొరకైన జీవితమును జీవించాలని కోరుతున్నాము. I renounce all evil and I want to know you and being led by your word. అయ్యా సమస్త దుష్టత్వమును విడిచి నీ వాక్యము ద్వారా మేము నడిపించబడాలని కోరుతూ ఉన్నాము. And today I want to please you in my conduct. ఈ రోజు మా యొక్క ఆలోచనకి అప్పగిస్తూ ఉన్నాము. In what I say. నేను నీకు ఏమైతే మాట్లాడుతున్నానో. In what I do. నేనేమి చేసినా. My desire is to please you. అది నీకు అంగీకారముగా సంతోషంగా ఉండునుగాక. God, I trust you. దేవా నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. And now today more than ever I want to be grounded and rooted in your faith. ఈ దినము మునిపటి కంటే ఇంకా నీలో ఎక్కువగా వేరుపారి నీ విశ్వాసములో స్థిరుడై ఉండాలని ఆశిస్తూ ఉన్నానయ్యా.
Faith is the substance of things hoped for. Of Hebrews chapter 11 verse 1. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాము. And faith, it makes it clear that faith comes by hearing, and hearing by the word of Christ, according to Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ప్రకారము విశ్వాసము అనేది ఆలకించుట ద్వారా వినుట ద్వారా వస్తుంది. క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా ఈ విశ్వాసము వస్తుంది. Yes, and so today, in knowing Jesus, God's word is a priority in our lives today. కనుక మన యొక్క జీవితములో దేవుని యొక్క వాక్యమును ఆలకించుటే మన యొక్క జీవితములో ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. When we listen to it, it makes our spirits alive. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆయన యొక్క స్వరాన్ని ఆలకిస్తామో దేవుని వాక్యము మన యొక్క ఆత్మలను జీవింపజేస్తుంది. And when we read it, it grants us wisdom and understanding and the knowledge of who Jesus is and who his Father is, our Father God. దేవుని వాక్యమును మనము చదువుతూ ఉంటుండగా మనకి జ్ఞానమును, గ్రహింపును మరియు యేసును గుర్చియు మన పరలోకపు తండ్రిని గుర్చి అవగాహన మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంది. And isn't that what we want today? Our faith to grow. మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నామా ఈరోజు? That way, when we face a celebration of people coming to know Jesus, we celebrate by faith. మనము విశ్వాసము ద్వారా ఆయన్ను మనం ఎదుర్కొంటామని మనం సంతోషంతో ఎదురు చూస్తూ ఉన్నాము. And when we go through trials, we can celebrate with faith and bear each other's burdens. మనము ఎప్పుడైతే మనము ఈ విధంగా వెళ్తామో ఒకరి భారములు మరి ఒకరు మనం విశ్వాసముతో మనము పంచుకుంటాము. And isn't it wonderful to be in the family of God today, in the family of faith today? ఇక దేవుని యొక్క కుటుంబములో విశ్వాసముతో మనం ఉండుట చాలా సంతోషకరముగా, అద్భుతముగా ఉన్నది. For the love of Christ out of our hearts, out of the abundance of Jesus through faith, we can love other people. మనము ఆ క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మనము ఇతర ప్రజలను మనము ప్రేమించగలము. And we can bear one another's burdens. మనము ఒకరి భారములు మరొకరు మనము పంచుకొనగలము. And fulfill the law of Christ according to Galatians chapter 1. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారము మనము ఆయన యొక్క మాటలను మనము నెరవేర్చగలగము. And faith begins with a grateful heart. ఇక విశ్వాసము అనేది కృతజ్ఞత హృదయముతో ఇది ప్రారంభమవుతుంది. I want to read Psalm 103 verses 1 through 8. 103వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపర్చును. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆమేన్. Do you remember his benefits? ఆయన చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? Faith starts by remembering the goodness of God. విశ్వాసం అనేది దేవుడు చేసిన యొక్క మేళ్లను మనము జ్ఞాపకం చేసుకున్నది ద్వారా మొదలు ప్రారంభమవుతుంది. He has forgiven all our iniquities. ఆయన మన దోషములన్నిటినీ ఆయన క్షమించాడు. He heals all our diseases. ఆయన మన యొక్క రోగములు అన్నిటినీ ఆయన తీసివేశాడు. And when our lives before we knew him were on the path of destruction,
మనము ఆయనను ఎరుగక మునుపు మన యొక్క మార్గము నాశనమునకు పోయే విధంగా ఉన్నది. Jesus redeemed our life. యేసయ్య మన యొక్క జీవితమును విడిపించారు. Don't you want to praise him today for a redeemed life? ఆయన మనల్ని విడుదల చేస్తున్నందుకు ఆయన మనము ఘనపరచుదామా? Praise his holy name. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదుము గాక. ఆమేన్. We praise you, God, for you created us. అయ్యా, నీవు మమ్మను కలుగు చేసినందుకు నిన్ను స్తుతించుచున్నాము తండ్రి. We worship you in spirit and truth today. యా, ఈ రోజు నేను ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించుచున్నాము నాయనా. We thank you for forgiving us. మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలయ్యా. We thank you for healing us. మమ్మల్ని స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. We thank you for your love. నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. Thank you for your mercy today. నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. You're slow to anger. యా, నీకు దీర్ఘ శాంతుడువు. And you are patient with us. యా, మాతో మీరు సహనము వహిస్తూ ఉన్నారయ్యా. And we thank you for giving us your spirit. నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. That makes us alive today. We praise you. అయ్యా, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నేను సన్నుతించుచూ ఉన్నాము తండ్రి. So I thank you today for hearts of gratitude. ఇక కృతజ్ఞత హృదయము కలిగినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I thank you that we do not have to just reflect on your goodness today. కేవలము నీ యొక్క మంచితనమును, నీ యొక్క మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ ఉదయ కాలంలో. We can reflect on your goodness at all times. నీ యొక్క మేలను, మంచితనమును ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం చేసుకోవాలి. The goodness of God in the land of the living today. సజీవుల దేశములో మేము నీ యొక్క మంచితనమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. And when our faith reaches to the people of India, our faith together is a mighty declaration of who God is, who sets the captives free and gives us freedom today. ఈ ఉదయకాల సమయంలో మా యొక్క విశ్వాసము భారతదేశమంతటను వ్యాపించును గాక. మేమందరమును కూడా మమ్ములను ఇక లోకమంతటిని కూడా అపవాదిక బంధకం నుంచి విడిపించుటకు సహాయపడును గాక. We put our trust and faith in you today, Jesus. యేసయ్యా, మా యొక్క నమ్మికను యందు ఉంచుచూ ఉన్నాము తండ్రి. Your ongoing work that you started in us, you're going to complete it and perfect it into the day of the Lord. నీవు ఏర్పాటు చేసిన దినమునైనా నీవే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడవై ఉన్నావు నాయనా. And faith now requires a heart that seeks God. ఇప్పుడు విశ్వాసము అనేది దేవునిని వెతికే హృదయము కావాలి విశ్వాసమునకు. And when I say heart, it's everything that makes us up, our minds, our will, our emotions, our desires, everything to seek God. మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావోద్రేకములు, మన యొక్క కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా దేవునిని వెతకాలి. Because without faith, it's impossible to please God. ఎందుకనిగా విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట అసాధ్యము. But the one that comes to God, that seeks God, he rewards. He is rewarder of those who diligently seek him, according to Hebrews chapter 11 and verse 6. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము ప్రకారము దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఆయన ప్రతిఫలము దయచేయవాడవని అతడు నమ్మవలెను గదా అని చెప్పుచూ ఉన్నది. And that unshakable faith is what pleases God. ఆ యొక్క కదిలింపలేనటువంటి యొక్క విశ్వాసము దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంది. My brothers and sisters, sometimes at brief moments, if we are not in faith, then our minds and our hearts can go to fear.
ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాను, మనకి సరైనటువంటి యొక్క స్థిరమైన విశ్వాసం లేకపోయినట్లయితే మన మనస్సు, మన యొక్క హృదయమును అది భయమునకు లోనవుతుంది. And that's when we need to bring out either another brother or sister, or we need to cry out to God. God, I need faith right now. I'm in fear. I'm crying out. I'm believing you today. కనుక అందుచేతనే మనకి ఈ రోజు మనకు విశ్వాసం కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అది ఏంటనగా మనం అడగాలి, దేవా నేను భయము చేత బాధింపబడుచు ఉన్నాను, నాకు విశ్వాసము నాకు కావాలి నాయనా, నీ యందు నేను నమ్మిక ఉంచుచున్నాను ఈ రోజు అని మనం చెబుతాము. And that's when we use faith as a weapon. అందుచేతనే విశ్వాసము ఒక ఆయుధంగా మనం వాడుతాము. A weapon to defeat our enemy. The forces of evil are defeated when we stay in faith. ఇక ఆయుధము అనేది శత్రువు యొక్క బలగమును అది ఓడిస్తుంది. మనం విశ్వాసము ద్వారా మన యొక్క శత్రువులను, మన యొక్క విరోధులను మనము ఓడించగలము. So how did Jesus do it? యేసయ్య ఏ విధంగా చేసి ఉన్నారు? How did Jesus at all the time stay in faith? యేసయ్య ఎల్లప్పుడూ ఏ విధంగా విశ్వాసములో ఆయన నిలిచి ఉన్నారు? He was constantly seeking God. ఆయన నిరంతరము దేవుని వెతుకుతూనే ఉన్నాడు. He was constantly listening to God. ఆయన నిరంతరము తండ్రి యొక్క స్వరాన్ని ఆలకిస్తూనే ఉన్నాడు. He was listening to his Father. ఆయన తన తండ్రి యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాడు. And in the mornings or in the evenings, he would get away alone with his Father. ఆయన ప్రతి ఉదయమున సాయంత్రమున తన యొక్క తండ్రితో ఏకాంతముగా ఆయన యొక్క స్వరమును ఆలకించుటకు సమయాన్ని గడిపేవాడు. And we today can get alone with the Father. ఈరోజు మనము కూడా మన పరమ తండ్రితో ఏకాంతముగా గడుపుదామా? When we take his word and the 8,000 promises that are found in God's word, మనం ఈ పరిశుద్ధ గ్రంథమును మనం చూసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములో 8,000 వాగ్దానములు మనం కనుగొంటాము. we say, yes, I believe your promises. All your promises are yes and amen because God, you fulfill your promises. మనం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనము అవును నీకు వాగ్దానములు నమ్ముచున్నామని చెప్తున్నాము. ఎందుకనగా ఆయన వాగ్దానములు అన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నవి. ఆయన తన వాగ్దానములు నెరవేర్చువాడై ఉన్నాడు. And it's not just one day a week. ఇది కేవలము ఒక రోజు లేక ఒక వారం మాత్రమే కాదు. We come in together on Sunday, on the Lord's Day, and worship his name and proclaim his goodness and all the great things that he has done. ఇది కేవలము మనము ఒక ఆదివారం రోజు మాత్రమే ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క మేలుని జ్ఞాపకము చేసుకుని ఆయన మన జీవితం చేసిన మేలును బట్టి ఆయన సన్నిధించడము కాదు గాని, and just as important as when we leave us together, we go in our individual way to go and make disciples as disciples. ఏ విధముగా మనము యేసు యొక్క శిష్యులుగా మనం మార్చబడి ఉన్నామో వ్యక్తిగతముగా మనము కూడా ఒక భారమును తీసుకుని అనేకులను యేసు కొరకు శిష్యులుగా మనము తయారు చేయవలసిన బాధ్యత ఉన్నది. And that starts with a personal prayer time. అది ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా ఇది ప్రారంభమవుతుంది. Personal worship time. వ్యక్తిగత ఆరాధన సమయం ఉండాలి. The study of God's word. దేవుని వాక్యమునకు మనం చదివే సమయాన్ని కలిగి ఉండాలి. Because when we know the word, we know Jesus. మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు యేసుని గురించి మరింతగా తెలుసుకుంటాము. And when we seek him wholeheartedly with all of our hearts, he rewards us. మన హృదయపూర్వకముగా ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. We carry his peace.
ఆయన సమాధానమును మనం పొందుకుంటాము. The peace that passes all understanding, guarding our hearts. ఆయన మన యొక్క హృదయాలలో ఆయన యొక్క శాంతి సమాధానమును ఆయన కుమ్మరిస్తారు. We experience his provision. ఆయన యొక్క ఆ యొక్క ప్రొవిజన్ ని మనము అనుభవిస్తాము. We experience his guidance. ఆయన యొక్క నడిపింపును మనము అనుభవిస్తాము. మేము సందేహించడం లేదు నాయనా. We have faith according to your word. We believe your promises. We believe your word today because you are a faithful God. You never change. You are the same yesterday, today, and forever. అయా నీ యొక్క వాక్యమును మేము ఆధారము చేసుకుని నీ వాగ్దానములన్నీ నమ్ముచూ ఉన్నాము తండ్రి నాయనా. నీవు నమ్మదగిన దేవుడువు, నీవు ఎన్నడూ మార్పు లేని దేవుడువు, నీవు నిన్న నేడు నిరంతరము మారని దేవుడువు నాయనా. We do not doubt. We believe you, God. We believe your word. అయా నీ వాక్యమందు విశ్వాసం ఉంచుచూ ఉన్నాం, నీ యందు నమ్మిక ఉంచుచున్నాము తండ్రి. We stand firm in faith today. ఈరోజు విశ్వాసములో మేము స్థిరంగా నిలబడే ఉన్నాము తండ్రి. That we have faith the size of a mustard seed. We say to the mountain, go. మేము ఆవగింజంత విశ్వాసము నేడు కలిగి పర్వతములు తొలగించబడును గాక అని పలుకుచూ ఉన్నాము. If you're facing a mountain today, stand to your feet and say, mountain, go. ఈరోజు అటువంటి పర్వతము లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మీరు విశ్వాసములో మీద నిలబడి ఆ పర్వతాలు పొమ్మని చెప్పండి. It may be a mountain that you don't even think you could climb. బహుశా అది ఏమిటి అనగా ఆ యొక్క మీరు ఎక్కలేనంత ఎత్తైన పర్వతముగా ఉన్నదేమో. But with the power of God, you can climb the mountain. You can say to the mountain, go, and it goes. The spiritual mountain that you're facing, it's leaving right now in the name of Jesus. ఆమేన్ ఆమేన్. ఈ రోజు మీరు ఆ యొక్క పర్వతాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క నామములో యేసు నామములో ఆ యొక్క పర్వతములు తొలగించబడును యేసు నామములో మీరు చెప్పండి. Aren't you thankful for the power of faith that has transformed our lives? మన యొక్క జీవితములో మార్చినటువంటి ఆ యొక్క శక్తి ఆ యొక్క విశ్వాసమునకు ఉన్నది. And maybe some of you today have never come into the faith of Jesus. బహుశా మీరు ఇంకెంతవరకు కూడా ఆ యేసుకు ఆ యొక్క యేసు యొద్దకు రాలేదేమో. Maybe you want to say, Jesus, I love you. బహుశా మీరు యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారేమో. Jesus, I've tried to do it my own way. అయ్యా ఇంతవరకు నా సొంత మార్గాల్లో నడిచానయ్యా. But your ways are so much better than my ways. నా కొరకు నీవు చాలా చేశావయ్యా. I turn my life over to you, Jesus. యేసయ్యా ఈరోజు నా జీవితం అంతటి నీకు అప్పగిస్తున్నాను నాయనా. I repent of my own ways. I repent of my sins. అయ్యా నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నా పాపమును ఒప్పుకుంటూ ఉన్నానయ్యా. I thank you for coming into my heart. నా హృదయంలోనికి వచ్చినందుకు నీకు వందనాలు నాయనా. I thank you for coming into my life. నా యొక్క జీవితంలోనికి వచ్చినందుకు వందనాలయ్యా. And I put my faith and trust in you, Jesus. అయ్యా నా యొక్క విశ్వాసమును నా నమ్మికను యందు ఉంచి ఉన్నానయ్యా. Jesus the Messiah. యేసే రక్షకుడు మెస్సీయా నమ్ముచూ ఉన్నాను. Jesus the one true God, the one true Son of God. యేసే నిజమైన దేవుని కుమారుడని నమ్ముచూ ఉన్నాను. When all of the other religions require me to do things. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క మతములో నేనేదో నీతి క్రియలు చెయ్యాలని అవి నన్ను చెబుతూ ఉన్నాయి. You said on the cross, it is finished. యేసు చెప్పి ఉన్నారు సమాప్తము అయినది అని. I give you my life today.
ఈరోజును నా జీవితాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. I thank you for showing me how to love today. అయ్యా, నిన్ను ప్రేమించడానికి నాకు మార్గాన్ని చూపించినందుకు నీకు వందనాలయ్యా. I thank you for showing me what it means to be humble today. ఏ విధంగా దీనులుగా ఉండాలో నాకు నేర్పించినందుకు నీకు వందనాలయ్యా. And I thank you for teaching me what it means to be obedient today. ఏ విధంగా విధేయత కలిగి ఉండాలో నాకు చూపించినందుకు నీకు వందనాలయ్యా. I'm believing for a transformed life. అయ్యా, రూపాంతరపరచబడిన జీవితమును నేను నమ్ముచూ ఉన్నాను తండ్రి. I'm believing for my family to be transformed. నా యొక్క కుటుంబము కూడా రూపాంతరపరచబడాలని కోరుతూ ఉన్నానయ్యా. I'm believing for my community to be transformed. నా యొక్క సమాజము కూడా మార్పు చెందాలని నేను నమ్మిక ఉంచుతూ ఉన్నానయ్యా. I'm believing for the continent of India to be transformed. అయ్యా, ఇక భారతదేశము అంతే కూడా మార్చబడాలని నేను నమ్మిక ఉంచుతున్నాను. So I praise you, Jesus. యేసయ్యా, నిన్ను సన్నుతిస్తూ ఉన్నానయ్యా. For being faithful. యా, విశ్వాసముతో. I praise you, Jesus, for being patient with me. అయా, నా ఎడల మీరు చూపిస్తున్న సహనమును బట్టి నీకు వందనాలు నాయనా. And I praise you, Jesus, for giving me your spirit. నీకు ఆత్మ ద్వారా నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. That leads me into all truth. సర్వ సత్యములోనికి నడిపించినందుకు నీకు వందనాలు. I want to be led by your spirit at all times. ఎల్లప్పుడూ నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుతూ ఉన్నానయ్యా. And I'm trusting you by faith. విశ్వాసముతో నీ యందు నమ్మిక ఉంచుతూ ఉన్నానయ్యా. That you're completing the work that you started in all of us today. అయా, మాలో ప్రారంభించిన దానిని మీరు సంపూర్తి చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. In the name of the Father, and the Son, and the Holy Spirit. Amen. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus, we just thank you for this time. Lord, we magnify your name. Lord, as believers, we come together in faith. Lord, one faith for you, Jesus. We thank you that your word is hidden in our hearts so we may not sin. And that we go from this place, we'll be able to proclaim your goodness through our testimony, through the word that gives life and light. Lord, I pray you would shine for those that are lost and do not know you. Use us to go after them, to love them well, Lord, to step out and serve them as we serve you, that they come into knowing you, Jesus, into knowing salvation, into knowing a pure heart, Lord. And as you release your power through the people that hear my voice today, they are coming in and saying, yes, we believe, yes, we're going forth, yes, we're going to love, and yes, the people are going to be set free, Jesus, because you're working in us and through us. And we believe in the days to come that the countries of India will have more disciples, true believers that say yes to you, Lord, and no to doing it their own way. Lord, we thank you that love is going to be shed abroad, and that from that love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control, the fruit of your spirit will go out and it will remain for the days to come, the years to come, until you come back, Lord Jesus. We love you and we pray in your beautiful, matchless name. And everyone that hears my voice says yes to Jesus, and amen and amen. We praise you, Lord. We thank you.